దొరగడీలు కూలగొట్టి పాలన తెచ్చాం దొరగడీలు. మీ అందరి కోరస్తో పాడాలి ఈ పాట, మనందరం కలిసి పాడదాం. దొరగడీలు కూలగొట్టి పాలన తెచ్చాం ప్రజా పాలన తెచ్చాం. మీ క్లాప్స్ ఎందుకు మోగుతలేవో నాకు అర్థమవుతలేదు. అంటే అడిగి చప్పట్లు కొట్టించుకోవాలనా? ఇది ఎక్కడ న్యాయం? ఇది అన్యాయం కదా. తర్వాత చప్పట్లు, ఇవాళ చలికాలం వచ్చింది, చప్పట్లు కొడితే అద్భుతంగా వేడొస్తుంది ఒంట్లో. గట్టి ఒకసారి చప్పట్లు కొట్టే ప్రయత్నం చేయరు ఒకసారి. ఇది మన సభ, సభకేగా మనం వచ్చింది. ఇంకా అనుమానం ఎందుకు, అపోహలు ఎందుకు? మన సభ కదా ఇది. గట్టిగా క్లాప్స్ కొట్టాలి, చప్పట్లు. సప్పగా సాగుతుంది సభ, సప్పగా సాగకూడదు సభ. దొరగడీలు కూలగొట్టి పాలన తెచ్చాం ప్రజా పాలన తెచ్చాం. 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 నియంత్రిత పాలనపై నిప్పులు జరిగాం 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 ప్రజా పాలన తెచ్చాం. పల్లె పల్లె వాడ వాడ ప్రశ్నించే గొంతులై, పల్లె పల్లె వాడ వాడ ప్రశ్నించే గొంతులై ప్రజా పాలన తెచ్చాం ప్రజా పాలన తెచ్చాం ప్రజా పాలన తెచ్చాం. ప్రజల మధ్యకు వచ్చాం ప్రజా పాలన తెచ్చాం. ప్రజల మధ్యకు వచ్చాం ప్రజా పాలన తెచ్చాం. ప్రజల మధ్యకు వచ్చాం. నిరుద్యోగ యువతకు భరోసానిచ్చాం ప్రజా పాలన తెచ్చాం. నిరుద్యోగ యువతకు భరోసానిచ్చాం ప్రజా పాలన తెచ్చాం. చదువుకున్న బిడ్డలకు కొలువులు ఇచ్చాం ప్రజా పాలన తెచ్చాం. చదువుకున్న బిడ్డలకు కొలువులు ఇచ్చాం ప్రజా పాలన తెచ్చాం. చదువుకున్న బిడ్డలకు కొలువులు తెచ్చాం ప్రజా పాలన తెచ్చాం. చదువుకున్న బిడ్డలకు కొలువులు తెచ్చాం ప్రజా పాలన తెచ్చాం. ఆగమైన తెలంగాణను బాగును చేశాం 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 ప్రజా పాలన తెచ్చాం. రైతన్నల రుణమాఫీ అప్పులు తీర్చాం 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 ప్రజా పాలన తెచ్చాం. అసలు మాట్లాడడానికే స్వేచ్ఛ లేనటువంటి తెలంగాణగా మారినటువంటి కాలంలో, ప్రశ్నించినటువంటి ప్రతి గొంతులను అణచివేసేటువంటి కాలంలో ఇవాళ ప్రజాపాలన అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇగో ప్రజాస్వామ్యానికి వేదికగా, సామాజిక న్యాయానికి పెద్దపీటగా ఉంటుందనేటువంటి ఒక సింబాలిక్గా ఇవాళ అద్భుతంగా పరిపాలన సాగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా ఇంకా కొనసాగే విధంగా, ఒక మంచి జరిగే విధంగా, మంచి కోసం అందరం కూడా పాటుపడదామని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లా మంచి కోసం నడిచేటువంటి వాళ్ళు ఇవాళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనేది అమరుల త్యాగాలు, బిడ్డల చావులు చూసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినటువంటి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక హిస్టారికల్, ఇవాళ ప్రజలు గర్వించదగ్గ, ప్రజలు చెప్పుకోదగ్గ చట్టాలు తీసుకొచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అది అనేక చట్టాల రూపంలో ఇవాళ అత్యంత ఉన్నతమైనటువంటి భూములు జాతీయం చేయడం కానీ, బ్యాంకులు జాతీయం చేయడం కానీ, పనికిహార పథకాలు కానీ, ప్రాజెక్టులు కానీ, నువ్వు ఏది చూసుకో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనులు మనకు కనిపిస్తాయని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాను మిత్రులారా. అందుకే అంటున్నాను ఇవాళ దేశం కోసం ప్రాణమిచ్చిన కుటుంబం మీదమ్మా, ఈ దేశాన్నే పదవిని వదిలిన త్యాగం నీదమ్మా, ఆటుపోటులకు నిలబడగలిగే ధైర్యం నీదమ్మా, ఉక్కు మైల మన తల్లి ఇందిరను యాది చేస్తివమ్మా, అమ్మా స్వామి అమ్మా, అమ్మా సల్లని తల్లివే అమ్మా, మా ఆశల రూపం నీవే, మా రేపటి స్వప్నం నీవే, దేశం కోసం ప్రాణమిచ్చిన కుటుంబం మీదమ్మా, ఈ దేశాన్నే పదవిని వదిలిన త్యాగం నీదమ్మా, ఆటుపోటులకు నిలబడగలిగే ధైర్యం నీదమ్మా, ఉక్కు మైల మన తల్లి ఇందిరను యాది
23 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అమ్మా స్వతంత్ర భారత సంగ్రామానికి సైరనూదెనమ్మా. గాంధీ నెహ్రూ వల్లభాయి పటేలుల వారసత్వమమ్మా. గాంధీకి దత్తత బిడ్డ ఇందిరా రాజ్యమేలెనమ్మా. నిరంతరముగా ప్రజల కోసము పరితపించనమ్మా. దేశద్రోహుల బాంబుల దాడికి బలైపోయేనమ్మా. దేశం కోసం ప్రాణమిచ్చిన కుటుంబం నీదమ్మా. ఈ దేశాన్నేలే పదవి వదిలిన త్యాగం నీదమ్మా. ఆటుపోటులకు నిలబడగలిగే ధైర్యం నీదమ్మా. ఉక్కుమైన మన తల్లి నీదమ్మా. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల తండ్రాట చూస్తివమ్మా. వేలాది బిడ్డల బలిదానంతో చలించినావమ్మా. మాట తప్పని మడమ తిప్పని గుణమే నీదమ్మా. తరతరాలుగా కాంగ్రెసుకు ప్రజలే బలమమ్మా. నువ్వు తీసుకున్న ఈ నిర్ణయానికి తిరుగేలేదమ్మా. తెలంగాణలో కాంగ్రెసుకు ఎదురే లేదమ్మా. దేశం కోసం ప్రాణమిచ్చిన కుటుంబం నీదమ్మా. ఈ దేశాన్నేలే పదవి వదిలిన త్యాగం నీదమ్మా. ఆటుపోటులకు నిలబడగలిగే ధైర్యం నీదమ్మా. ముక్కువయ్య మన తల్లి నీదమ్మా. యువ నేత రాహుల్ గాంధీ ముందుకొస్తేనమ్మా. తప్పకుండా ఈసారి ఢిల్లీకి రాజవుతాడమ్మా. తప్పకుండా ఈసారి ఢిల్లీకి రాజవుతాడమ్మా. తప్పకుండా ఈసారి ఢిల్లీకి రాజవుతాడమ్మా. భారత రాజ్యాంగం బతకాలంటే కాంగ్రెస్ అధికారంలో ఉండాలి. ప్రజాస్వామ్యం బతకాలంటే కాంగ్రెస్ అధికారంలో ఉండాలి. పేదవాడు తిండి మీద ఆంక్షలు లేని వ్యవస్థ కావాలి. పేదవాడు బట్ట మీద ఆంక్షలు లేని వ్యవస్థ కావాలి. పేదవాడు రోడ్డు మీద ఉండి అడుక్కునే వ్యవస్థ కాదు. పేదవాడు కంటి నిండా నిద్ర కడుపు నిండా తిండిగా ఉండేటువంటి ఒక సమాజం, ఒక మానవీయమైన సమాజం, ఒక సమసమాజం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి సెంటర్లో రావాలని చెప్పి కోరుతూ, దానికి ప్రజాస్వామికవాదులుగా అందరం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుతూ, ఈరోజు కృతజ్ఞత సభగా నిర్వహించిన నా ప్రియమైన మిత్రుడు, నా సోదరుడు దయాకర్కు మరొకసారి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ గట్టిగా చప్పట్లతో మీరందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్ అందించాల్సిందిగా కోరుతూ, భవిష్యత్ కార్యాచరణను అద్భుతంగా ప్రజల్లోకి తీసుకుపోదాం. యువతరాన్ని కూడగడదాం. కుల మత తేడాలు లేనటువంటి ఒక సమాజ నిర్మాణం కోసం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, పెద్దలు గౌరవనీయులు విహెచ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా పనిచేద్దామని చెప్పి కోరుతూ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన 50,000 పైచిలకు కొలువులు వచ్చిన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలుగా గట్టిగా చప్పట్లతో మరొకసారి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. సోమన్నకు ప్రత్యేక